ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాల్సిందేనని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడు మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం నగర్ కార్తికేయ ఎన్క్లేవ్లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్, పావుల వడ్డీకే మహిళలకు రుణాలు వంటివెన్నో గుర్తొస్తాయని, సుదీర్ఘ సీఎంగా అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తొస్తుందా అని జక్కంపూడి రాజా ప్రశ్నించారు. ఫోన్ కనిపెట్టింది నేనే, లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో గాని పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తి మీద వేసే కార్యక్రమం మాత్రం జరిగింది. అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇంకా ప్రస్తుతానికి ఏం క్లారిటీ లేదండి. రైట్ అన్నా. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా బహుశా ఒక ఆరోగ్యశ్రీ తీసుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నా, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి మార్కుని గుర్తు చేసేటటువంటి సంక్షేమ పథకాలు. కావాలనే చంద్రబాబు నాయుడు గారు వీటిని నీరుగార్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. గతంలో కూడా ఫీజులు పెంచుకోవడానికి ప్రైవేట్ కళాశాలలకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ని మాత్రం పెంచడానికి కానీ లేకపోతే సకాలంలో వాటిని చెల్లించడానికి కానీ ఇష్టపడలేదు అనేటువంటిది గతంలో కూడా మనం చూసాం. ఈవేళ మరొకసారి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా, అంటే విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్నా కూడా ఈవేళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఆ బకాయిలు చెల్లించినటువంటి కారణంగా విద్యార్థులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎక్కడ ఏ కాలేజీల్లోని కూడా ఆ పిల్లలు చదువులు పూర్తయిపోయినప్పటికీ కూడా వారి యొక్క సర్టిఫికెట్లను ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని గనక చెల్లించినటువంటి పక్షంలో ఫిబ్రవరి 5వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థుల తరపున విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగా ఈ ప్రభుత్వం మీద గలమెత్తేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అవి ఖచ్చితంగా నెరవేర్చి చేసి చూపించాల్సిందే. లేనటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా మీరు బలి కాబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తా ఉన్నా, ఎలక్షన్లకి ముందు 14 లక్షల కోట్ల రూపాయలు